జై గురుదత్త శ్రీ గురుదత్త. అది 1919 సంవత్సరం ఏప్రిల్ 13, అంటే సరిగ్గా ఇదే తేదీన ఆ రోజు మహావైశాఖి. ఆ రోజు సూర్యాస్తమయ్యే సమయానికి ఇంకా 6 నిమిషాలు మిగిలి ఉంది. ఉత్తర భారతదేశంలో అమృత్సర్ పట్టణంలో జలియన్వాలాబాగ్ ఒక తోటలో 15,000 నుంచి 25,000 మంది దాకా జనం గుమ్ముగూడి ఉన్నారు. వారికి ఒక్కసారిగా పైనుంచి ఒక విచిత్రమైన శబ్దం వినిపించింది. జలియన్వాలాబాగ్ పైనుంచి ఒక విమానం కిందకి మీదికి ఎగురుతూ కనిపించింది. దాని రెక్కపై ఒక ఆంగ్లేయుల జెండా వేలాడుతూ కనిపించింది. అక్కడ ఉన్నవారికి బహుశా విమానాన్ని చూడటం అదే తొలిసారి అయ్యి ఉండొచ్చు. దాన్ని చూడగానే అక్కడి నుంచి వెళ్ళిపోవడమే మంచిదని కొందరు అనుకున్నారు. అప్పుడే అనుకున్నారో లేదు, అప్పుడే పెద్దగా బూట్ల చప్పుడు మొదలైంది. కొన్ని క్షణాల్లోనే జలియన్వాలాబాగ్ వచ్చే ఇరుకైన దారి నుంచి 50 మంది సైనికులు వచ్చారు. ఇద్దరే చెప్పిన ఫార్మేషన్గా ఏర్పడుతూ జలియన్వాలాబాగ్ 2 వైపులా విస్తరించేశారు. జనంలో ఒకవైపు నుంచి వచ్చారు వచ్చారు అంటూ అరుపులు వినిపించాయి. అక్కడి నుంచి వెళ్ళిపోవాలని చాలామంది లేచి నుంచున్నారు. కానీ జనంలోంచే కూర్చోండి కూర్చోండి, మన మీద వాళ్ళు కాల్పులు జరపరు అని మరో అరుపు వినిపించింది. ఆ క్షణమే బ్రిగేడియర్ జనరల్ రెజినాల్డ్ డయ్యర్ గుర్ఖాస్ 56 లెఫ్ట్ అంటూ అరిచాడు. అరవంగానే 25 మంది గోర్ఖా, 25 మంది బలూచ్ సైనికుల్లో సగం మంది కూర్చుని సగం మంది నిల్చుని పొజిషన్ తీసుకున్నారు. ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా ఫైర్ అంటూ డయ్యర్ ఆదేశించాడు. సైనికులు తుపాకులు గురిపెట్టి ఎలాంటి హెచ్చరిక చేయకుండా కాల్పులు మొదలుపెట్టారు. సైనికులు గురి చూసి కాలుస్తున్నారు. వాళ్ల తోటాలు ఏమీ వృధా కావడం లేదు. సైనికులను తుపాకులు రీలోడ్ చేయమని డయ్యర్ ఆదేశించాడు. పెద్ద గుంపు ఉన్న వైపు కాల్పులు జరపాలని హుకుం జారీ చేశాడు. జనం భయంతో అటు ఇటు ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితుల్లో ప్రాణాలు దక్కించుకోవడం కోసం పరుగులు పెడుతూనే ఉన్నారు. బయటికి వెళ్ళే దారి దొరకడం లేదు వారికి. అగమ్య గోచరమైన పరిస్థితుల్లో ప్రాణాలు అలా నిలబెట్టుకోవడం కోసం పరుగులు పెడుతూనే ఉన్నారు. ఇరుకైన సందులున్న ప్రవేశ ద్వారం వైపు జనం గుమిగూడుతున్నారు. బయటికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. డయ్యర్ సైనికులు వారినే లక్ష్యంగా చేసుకుంటూ కాల్పులు జరిపారు. శవాలు గుట్టలుగా కిందకు పడిపోతున్నాయి. కొందరు గోడలెక్కి బయటపడే ప్రయత్నం చేస్తున్నారు. సైనికులు తూటాలు తాకి నేల మీద పడిపోతున్నారు. వెంటనే డయ్యర్ చొక్కా పట్టుకుని లాగి అక్కడ ఉన్నటువంటి కెప్టెన్ ఇప్పటికే చాలా జరిగిపోయింది అని ఆ బ్రిక్స్ అనేటటువంటి ఒక కెప్టెన్ మన డయ్యర్ని ఆపే ప్రయత్నం చేశాడు. కానీ డయ్యర్ నరరూప రాక్షసుడు అయినటువంటి డయ్యర్ ఆ బ్రిక్స్ మాటలు పట్టించుకోలేదు. ఆంగ్లేయుడైన ఎస్పీ రీహెల్ ఈ ఘటన జరిగిన సమయంలో అక్కడే ఉన్నారు. అక్కడి జనాలు పరిగెత్తడం వల్ల ఏర్పడేటటువంటి దుమ్ము రక్తమై కనిపించిందని ఆయన రీహెల్ హంటర్ కమిటీకి సాక్ష్యంగా చెప్పారు. ఆయన ఫైరింగ్ జరిగిన సమయంలో జనాలు ఆహాకారాలు, అరుపుల తీవ్రత చాలా ఎక్కువైపోయింది. కాల్పులు ఆగిన వెంటనే జలియన్వాలాబాగ్లో సైనికులు ఎంత వేగంతో ప్రవేశించారో అంత వేగంతో అక్కడి నుంచి నిష్క్రమించారు. కనీసం జనాలకు అక్కడ ఏం జరుగుతోంది, ఎందుకు కాల్పులు చేస్తున్నారో అని తెలియనటువంటి క్షణంలోనే అదంతా కూడా మరుభూమిగా మారిపోయింది. డయ్యర్ తన కారులో కూర్చుని రాంబాగ్ వైపు వెళ్ళిపోయాడు. వెనకాలే కవాతులు చేసుకుంటూ సైనికులు కూడా ఆయన్ని అనుసరించారు. జలియన్వాలాబాగ్లో ఉన్న వారికి ఆ రోజు రాత్రి ఎలాంటి వైద్య సాయము అందలేదు.
మృతదేహాలను క్షతగాత్రులను మైదానం నుంచి బయటికి తీసుకువెళ్లేందుకు సైతం వారి బంధువులను అనుమతించలేదు డయ్యర్. జలియన్ వాలాబాగ్లో నరసంహారం తర్వాత డయ్యర్ సుమారు సాయంత్రం 6:30 గంటలకు తన క్యాంపుకు చేరుకున్నాడు. మొత్తం పట్టణానికి నీరు, విద్యుత్ సరఫరా ఆపేయమని ఆదేశాలు జారీ చేశాడు. రాత్రి 10 గంటలకు పట్టణంలో ఆ నరరూప రాక్షసుడు డయ్యర్ మరోసారి పర్యటించాడు. అది ఎందుకోసం? ఎవరైనా ఇంటి నుంచి బయటకు వస్తున్నారా అని చూడటం కోసం. బయటకు రాకూడదన్న తన ఆదేశాలను జనం పాటిస్తున్నారా లేదా అని చూడడం కోసం, ఆనందం కోసం మాత్రమే డయ్యర్ రాత్రి 10 గంటలకు పర్యటించాడు. తమ వారు అసలు ప్రాణాలతో ఉన్నారో లేదో తెలియని సతమతమవుతున్న జనాలకు సాయం అందించేందుకైనా ఘటన జరిగిన ప్రాంతానికి వెళ్లకుండా ఆపడానికి మించిన క్రూరత్వం ఏముంటుంది? చరిత్రలో ఎక్కడుంది ఇలాంటిటువంటి క్రూరత్వం? ఆ రాత్రి డయ్యర్కు రోడ్లపై ఎవ్వరూ కనిపించి ఉండకపోవచ్చు, కానీ మొత్తం పట్టణమంతా జాగారం చేసింది ఆ రోజు రాత్రి. ఇళ్లల్లోనే బాధాకరమైన మౌనం ఆ ప్రాంతాన్ని అలముకుంది. ఇంత పెద్ద హత్యాకాండ జరిగిన బ్రిటిష్ ప్రభుత్వం మొదట విచారణ చేపట్టలేదు. ఆ తర్వాత ఈ ఘోరం గురించి వార్తలు అంతటా వ్యాపించడంతో దర్యాప్తు కోసం హంటర్ కమిటీని నియమించింది. అయితే బ్రిటిష్ ప్రభుత్వం డయ్యర్ని రాజీనామా చేయమని కోరింది. అక్కడి హౌస్ ఆఫ్ కామర్స్లో ఈ అంశంపై తీవ్రమైన చర్చ జరిగింది. డయ్యర్ది పూర్తిగా తప్పని హౌస్ ఆఫ్ కామర్స్ నిర్ణయం తీసుకుంది. కానీ హౌస్ ఆఫ్ లార్డ్స్ అంటే ఎగువ సభ, ఈ ఎగువ సభ మాత్రం డయ్యర్ది కరెక్ట్ చర్య అని మాత్రం సమర్థించింది. డయ్యర్కి అన్యాయం జరిగిందని బ్రిటిష్ ప్రభుత్వానికి చెప్పింది హౌస్ ఆఫ్ లార్డ్స్. డయ్యర్ తన పదవిని వదిలేశాడు. తర్వాత ఆంగ్లేయులకు భారత ప్రజలకు మధ్య దూరం పెరుగుతూ వచ్చింది. పరిస్థితి ఇక కుదురు పడట్లేదు. 28 ఏళ్ల తర్వాత ఆంగ్లేయులు భారత్ను విడిచి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిజానికి ఏప్రిల్ 13, 1919 బ్రిటిష్ సైనికులు జనరల్ డయ్యర్ సారథ్యంలో ఈ తోటలో అంటే జలియన్ వాలాబాగ్ తోటలో సమావేశమైన నిరాయుధులైన స్త్రీ పురుషుల పిల్లలపైన విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. దీనికోసం జరిపారు. అప్పటికి బలవంతంగా రౌలత్ చట్టాన్ని బ్రిటిష్ వారు అమల్లోకి తీసుకొచ్చారు. ఈ చట్ట ప్రకారం విచారణ లేకుండా రాజకీయ నాయకులను నిర్బంధించవచ్చు. అలాగే తిరుగుబాటుదారులను, అనుమానితులైన వ్యక్తులను వారెంట్ లేకుండా అరెస్ట్ చేయవచ్చు. రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా శాంతియుతంగా మీటింగ్ జరుగుతోంది జలియన్ వాలాబాగ్లో. ప్రజల్లో ధైర్య సాహసాలు రాకూడదనే దురుద్దేశంతో నరరూప రాక్షసుడైన డయ్యర్ అరెస్టు చేయవలసినటువంటి పరిస్థితుల్లో కాల్పులు జరిపించాడు. ఇది చాలా బాధాకరమైన విషయం. ఆ కాల్పులు 10 నిమిషాల పాటు కొనసాగాయండి. 1650 రౌండ్లు కాల్పులు జరిపాయి. అప్పటి ఆంగ్ల ప్రభుత్వం లెక్కల ప్రకారంగా 379 మంది మరణించారు అని ఇచ్చారు. కానీ ఇతరుల గణాంకాల ప్రకారం చూసినట్లయితే 1000 మందికి పైగా మరణించారని అక్కడ నిర్ధారణ జరిగింది. 2000 మందికి పైగా గాయపడ్డారని కూడా చాలామంది చెప్పారు. కాల్పుల నుంచి తప్పించుకునేందుకు ప్రజలు ప్రవేశ మార్గాల వద్దకు వెళ్ళారు. మొత్తం 5 ప్రవేశాలు ఉండగా ఒకటి మాత్రమే పెద్దది. అయితే దీన్ని బ్రిటిష్ సైనికులు మూసివేయడంతో ప్రజలకు తప్పించుకునేందుకు వీలు లేకుండా పోయింది. తప్పించుకునే క్రమంలో పార్కులోని బావిలో ప్రజలు దూకేసి ప్రాణత్యాగాలు కూడా చేశారు. అక్కడి నుంచే 120 మృతదేహాలను వెలికి తీశారు. సామ్రాజ్యవాదులు తమ రాజ్యాధికారం నిలబెట్టుకోవడానికి విప్లవ భావాలను మొగ్గదశలోనే అణిచివేయడం కోసం ప్రజల ప్రాణాలను ఎంత సునాయసంగా తీయగలరో చెప్తుంది చరిత్రలో ఈ జలియన్ వాలాబాగ్ మారణకాండ. కానీ ఈ జలియన్ వాలాబాగ్ మారణకాండకు ప్రత్యక్ష సాక్షులు చాలామంది నిలిచి ఉన్నారు. ఆనాడు జలియన్ వాలాబాగ్లో జరిగిన దుర్ఘటనకు ముందు సమావేశంలో
చాలామంది వాలంటీర్లు అక్కడ సభకు వచ్చిన వారందరికీ కూడా మంచినీళ్లు అందిస్తూ వచ్చారు. అలాంటి వాలంటీర్లో ఉద్దామ్ సింగ్ ఒకడు. ఆ రోజున తన కళ్ళ ముందు జరిగిన ఘోరాన్ని చూసి తీవ్రంగా చలించిపోయాడు ఉద్దామ్ సింగ్. కన్నీరు ఉబికి వస్తుండగా రక్తంతో తడిసిన మట్టిని తీసుకుని ఈ దురాగతానికి కారకుడైన వ్యక్తిని చంపిన తర్వాతే నేను చస్తాను అని శపథం చేశాడు ఉద్దామ్ సింగ్. దానికోసం నిద్రలేని రాత్రులు గడిపాడు. ఎన్నో 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 ఇబ్బందులు పడుతూ వచ్చాడు. ఏదో రకంగా ఆ డయ్యర్ని చంపుదామని ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నాడు. ఆ క్రమంలో డయ్యర్ ఇంగ్లాండ్లో ఉన్నాడన్న విషయం గమనించినటువంటి ఉద్దామ్ సింగ్ ఇంగ్లాండ్ పయనమయ్యాడు. లండన్ చేరుకున్న తర్వాత మైకేల్ డయ్యర్ను అనునిత్యం వెంటాడుతూ సందర్భం కోసం ఎదురు చూశాడు ఉద్దామ్ సింగ్. దీనికోసం ఎన్నో కష్టాలు పడ్డాడు. ఆకలితో నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపాడు. కేవలం పగతో జీవితాన్ని గడిపాడు. చివరికి అనుకున్న సమయం రానే వచ్చింది. ఆ రోజు మార్చి 13, 1940వ సంవత్సరం లండన్ కాక్స్టన్ హాల్లో డయ్యర్ ఒక కాన్ఫరెన్స్కు హాజరవబోతున్నాడని ఉద్దామ్ సింగ్కి సమాచారం అందింది. ఎంతో కష్టపడి ఎంట్రీ పర్సన్ సంపాదించాడు. ఒక పుస్తకం మధ్యలో కాగితాలను కత్తిరించి అందులో పిస్టోల్ను దాచి పుస్తకం చేత పట్టుకుని హాల్లోకి ప్రవేశించాడు. ఆ సభలో ఆంగ్లేయులంతా డయ్యర్ని గొప్పవాడని వీరుడని కీర్తిస్తున్నారు. ఉద్దామ్ సింగ్ రక్తం మరిగిపోయింది. కళ్ళ ముందు జలియన్వాలాబాగ్ ఘటన నాటి అమాయకుల ఆర్తనాదాలు గుర్తుకొచ్చాయి. కొద్దిసేపటి తర్వాత డయ్యర్ ప్రసంగం ముగిసింది. జనాలు ఆయన్ని అభినందించడం అన్నీ జరుగుతున్నాయి. ఆయన దగ్గరికి వెళ్ళాడు ఉద్దామ్ సింగ్. ఉద్దామ్ సింగ్ కూడా ఉద్దామ్ సింగ్ వేషధారణ చూసి డయ్యర్ కొంచెం కంగారు పడ్డాడు. అప్రమత్తమయ్యేటటువంటి పరిస్థితుల్లో ఉండగా వెంటనే ఉద్దామ్ సింగ్ ఆ మెరుపు వేగంతో పుస్తకం నుంచి తుపాకీ తీసి డయ్యర్ మీద గుళ్ల వర్షం కురిపించి అక్కడికక్కడే డయ్యర్ని చంపేశాడు. డయ్యర్ రక్తపు మడుగులో పడిపోయాడు. ఉద్దామ్ అక్కడే నిల్చుని భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశాడు. ఉద్దామ్ సింగ్ను చుట్టుముట్టిన అందరూ ఆయనపై పిడిగుద్దులు కురిపించారు. ఇతన్ని చంపడానికి నేను ఇన్ని రోజులు బతికాను, నన్ను ఏమైనా మీరు చేసుకోండి అని గట్టిగా అరిచాడు ఉద్దామ్ సింగ్. సరే అయితే బ్రిటన్ కోర్టులో ఉద్దామ్ సింగ్ని విచారించారు. డయ్యర్ని ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది అని అడిగారు. అప్పుడు చెప్పాడు అక్కడ జరిగిన విషయం అంతా, జలియన్వాలాబాగ్ దుర్ఘటనకు సంబంధించిన విషయం అంతా చెప్పాడు. అయితే న్యాయస్థానం ఉద్దామ్ సింగ్కి మరణశిక్ష వేసింది. 31 జూలై 1940 ఆల్బర్ట్ పియర్ పాయింట్ పెంటోన్విల్లే జైల్లో ఉరితీశారు. కానీ ఉద్దామ్ సింగ్ అవశేషాలను మాత్రం అమృత్సర్లోని జలియన్వాలాబాగ్లో భద్రపరిచారు. ఏదేమైనా జలియన్వాలాబాగ్ దుర్ఘటన నిజంగా చరిత్రలో చాలా బాధాకరమైన రోజుగా మనం మాట్లాడుకోవచ్చు. చాలా చీకటి రోజుగా మనం అభివర్ణించవచ్చు. అయితే ఎంతోమంది ఆ రోజు ప్రాణాలు విడిచేశారు ఆ దుర్ఘటనలో. నిజంగా ఆనాటి ప్రాణాలు విడిచినటువంటి, జీవితాలను కోల్పోయినటువంటి ప్రతి ఒక్కరికి కూడా, మనసున్న ప్రతి ఒక్కరూ కూడా నివాళులు అర్పించాలని మనసారా కోరుకుంటూ, నిజానికి ఇవి కథలు కావండి, చరిత్రలో జరిగిన సంఘటనలను మన భావితరాల వారికి మనం తెలియచేయాలి. ఇది కథల రూపంలో కాదండి, చరిత్ర జరిగిన సత్యం. ఆ సత్యాన్ని, ఆ వాస్తవాన్ని మన భావితరాల వారికి అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జై గురుదత్త, శ్రీ గురుదత్త, శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు, మాణికొండ రాజశేఖర శర్మ, రాజమహేంద్రవరం. స్వస్తి.